నెక్స్ట్ ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా రౌండ్గా ఫుల్. ఇప్పుడు ఓపెన్ చేసేసేయాలి. ఓకే, రైట్ సైడ్ ఇలా పెట్టుకొని ఇలా ఎడ్జ్లో ఇంకొక కుట్టు కుట్టండి. ఓకే, ఇక్కడ సైడ్లో ఎడ్జ్లో ఫుల్ రౌండ్గా కుట్టుకుంటూ వెళ్ళండి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి ముందే. ఓకే, నీట్గా సైడ్లోనే ఎడ్జ్లోనే ఒక స్టిచ్ వేస్తూ వెళ్ళాలి. అప్పుడు ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట అట్లా. ఓకే, ఇది అయిపోయినాక దీనిపైన లేస్ అటాచ్ చేసుకోండి, లేదా ఇప్పుడే లేస్ అటాచ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే, రౌండ్గా లేస్ అనేది అటాచ్ చేసేసుకోవాలి రౌండ్. ఓకే, అది అటాచ్ అయిపోయినాక మనకి అవుట్లుక్ ఇట్లా ఉంటుంది అన్నమాట స్కర్ట్ పార్ట్. మీకు లేస్ అనేది ఎంత రౌండ్ కావాలన్నా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాడీ పార్ట్లో కూడా నేను లేస్ అనేది అటాచ్ చేసుకున్నాను. ఇలా స్ట్రైట్గా కుట్టేసుకోండి, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇలా లేస్ అనేది అటాచ్ చేసేసుకోండి. ఇక్కడ పెట్టి ఆపోజిట్ సైడ్లో పెట్టేసి ఇక్కడ కుట్టేసుకోండి. ఇది అయిపోయినాక ఫ్రంట్ పార్ట్లో కూడా మనము లేస్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా మనము లేస్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. అయిపోయినాక షోల్డర్ అనేది 1/2 ఇంచెస్కి స్టిచ్ చేసుకోండి. ఇలా నీట్గా 1/2 ఇంచెస్కి స్టిచ్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఓవర్లాకింగ్ చేసుకోండి. మొత్తం ఆర్మ్ హోల్ సైడ్ అంతా ఓవర్లాకింగ్ చేసుకోండి. ఇప్పుడు 2 పీసెస్ తీసుకున్నాను ఫ్యాబ్రిక్. మనము కాలర్ కట్ చేయడానికి కోసం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది దానిపైన ఇలా ఫ్యాబ్రిక్ పెట్టుకోండి. ఇప్పుడు మనం కుట్టి షోల్డర్ జాయింట్ అయిపోయినాక ఇలా పెట్టేసుకోండి. పెట్టుకున్నాక నెక్ అనేది ఎట్లా ఉందో అట్లనే రౌండ్గా మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా మార్క్ చేసుకోండి. ఓకే, ఇలా మార్క్ చేసుకున్నాక మిడ్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నాక కరెక్ట్గా మిడ్ పాయింట్ ఎట్లా ఉందో అట్లనే మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. రౌండ్గా కుట్టుకున్నాక ఇలా కట్ చేసేసుకోండి. నేను మార్కింగ్ చేసిన చోట ఇలా రౌండ్గా కట్ చేసుకొని కుట్టుకోండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోండి. కరెక్ట్గా మిడ్ పాయింట్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా షేప్ ఇచ్చుకోండి. పీటర్ ప్యాన్ కాలర్ కోసం ఇలా హార్ట్ షేప్ లాగా ఇలా చేసుకొని
ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా పీస్ అంతా ఓపెన్ చేసేసేయాలి. ఇప్పుడు 2 పీసెస్ ఇట్లా వచ్చేస్తుంది మీకు కటింగ్ అనేది. ఇప్పుడు ఒక్క పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం లేస్ అనేది అటాచ్ చేసుకోవాలి. రౌండ్గా అటాచ్ చేసేసుకోండి లేస్. ఇలా రౌండ్గా నీట్గా అటాచ్ చేసుకోండి. లోపలికి వచ్చేటట్టు ఉండని డిజైన్. ఇలా స్లోగా కుట్టుకోండి. మొత్తం కాలర్ ఫుల్ రౌండ్కి ఇట్లా నీట్గా కుట్టేసి తీసేసేయండి. కుట్టి అయిపోయినాక మళ్ళీ ఇంకొక ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసి కరెక్ట్గా మిడ్ పాయింట్ అన్నట్టు ఓకే ఇలా పెట్టుకోండి. రాంగ్ సైడ్ పైన ఉండాలి. పెట్టేసి పిన్స్ పెట్టుకోండి. ఇప్పుడు అక్కడ మనకి స్టిచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దానిపైననే ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మీకు లోపల అనేది మీకు లేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఓపెన్ చేస్తే. ఓకే, నీట్గా రౌండ్గా కుట్టుకోండి. కుట్టి అయిపోయినాక క్రాస్ కటింగ్ చేసేసుకోండి. క్రాస్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ తిప్పుకోవాలి. తిప్పుకుంటే మీకు ఇట్లా లేస్ అనేది ఇలా బయటికి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మీరు ఇక్కడ క్రాస్ కటింగ్ చేసుకోవాలి, లేకపోతే రింకల్స్ వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. ఆ వీ షేప్ దగ్గర మెయిన్ ఇంపార్టెంట్, కర్వ్ దగ్గర అంతా క్రాస్ కటింగ్ చేసుకోండి. ఓకే, ఇట్లా ఇది అయిపోయినాక
నెక్స్ట్ రౌండ్గా ఇలా నెక్ అనేది కుట్టుకోవాలి. కుట్టి అయిపోయినాక ఇది తీసుకుపోయి మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఏ పార్ట్ అయితే మంచిగా ఉన్నాయో అది ఫ్రంట్ పార్ట్కి పెట్టేసుకోండి. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అన్నట్టు ఇలా పెట్టుకొని రౌండ్గా కుట్టేసుకోండి. రౌండ్గా నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసుకోండి కరెక్ట్ ఉందా అని చెప్పేసి నెక్ అనేది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో పెట్టి కుట్టాలి. ఇలా రౌండ్గా కుట్టుకోండి. మన లైనింగ్ సైడ్ పెట్టేసి మెయిన్ సైడ్ ఉన్నట్టు ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్నాక క్రాస్ కటింగ్ చేసి రివర్స్ చేయాలి. ఇలా నీట్గా కరెక్ట్గా 1/2 ఇంచెస్కి కుట్టుకోవాలి. కుట్టుకున్నాక క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ కటింగ్ చేసుకున్నాక రివర్స్ తిప్పుకోవాలి. నీట్గా ఇలా పెట్టేసుకోండి. ఓకే, క్రాస్ కటింగ్ ఉంటే అక్కడ నీట్గా క్రాస్ కటింగ్ చేసేస్తే మీకు ఫ్లాట్ అయిపోతుంది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అట్లా ఉంటే కట్ చేసేసుకోండి. చేసుకున్నాక నెక్ దగ్గర ఇంకొక కుట్టు కుట్టండి కరెక్ట్గా 1/2 ఇంచెస్కి. 1/2 ఇంచెస్ వచ్చేటట్టు రౌండ్గా కుట్టుకోవాలి. ఎక్కువ తక్కువ అవ్వద్దు, కరెక్ట్ 1/2 ఇంచెస్ అన్నట్టు కుట్టుకోవాలి. కుట్టి అయిపోయినాక ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ ఉంటే నీట్గా కట్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు రౌండ్గా ఓవర్లాకింగ్ అనేది చేసేసుకోండి. ఆర్మ్ హోల్ సైడ్ అంతా ఓవర్లాకింగ్ చేసేసుకోండి నీట్గా. ఓకే, నెక్స్ట్ స్లీవ్స్ నార్మల్ స్లీవ్ కట్ చేసుకోవాలి. ఇలా నార్మల్ స్లీవ్స్ ఉంటాయి కదా, అది కట్ చేసేసుకోండి. ఫస్ట్ 2 స్లీవ్స్ కట్ చేసుకోండి పేపర్లో. తర్వాత దానిపైననే మనము ఈజీగా ఎట్లా ప్లీట్ పెట్టాలో చూపిస్తాను. ఇప్పుడు నార్మల్ స్లీవ్ ఓపెన్ చేసి పైన ఒక 2 ఇంచెస్, ఇటు సైడ్లో ఒక 2 ఇంచెస్ అనేది కుట్టుకోవాలి. జస్ట్ 2 ఇంచెస్, ఎందుకంటే 2 ఇంచెస్ అనేది సీమ్ అలౌన్స్ కదా, సో దానికోసమని జస్ట్ ఒక 2 ఇంచెస్కి ఇలా స్టిచ్ చేసి తీసేయండి. దాని తర్వాత ప్లీట్ పెడుతూ వెళ్ళాలి. ఇలా ప్లీట్ పెట్టుకుంటూ మొత్తం స్లీవ్స్కి పెట్టుకున్న తర్వాత 2 ఇంచెస్ వచ్చే దగ్గర మీరు స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎడ్జ్లో 2 ఇంచెస్ అనేది కుట్టుకోండి. అప్పుడు మీకు అటు ఇటు కాదు, నీట్గా ఉంటుంది. మీకు ఫ్రిల్స్ కూడా ఎంత పెట్టాలో అని తెలిసిపోతుంది అన్నమాట. ఇలా నీట్గా 1/2 ఇంచెస్కి కుట్టుకుంటూ వెళ్ళాలి.
ఇప్పుడు ఇలా కుట్టి అయిపోయినాక మొత్తం ఇంకొక స్లీవ్ కూడా సేమ్ ఇట్లనే కుట్టేసేయండి. 2 ఇంచెస్కి స్టిచ్ చేసుకోండి. తర్వాత ప్లీట్ అనేది వేసుకోవాలి. ప్లీట్ అనేది 2 సైడ్స్లో కూడా సేమ్ ఒకే సైడ్కి వచ్చేటట్టు పెట్టుకోండి చూసుకొని. ఓకే, ఫస్ట్ 2 ఇంచెస్కి కుట్టుకోండి. తర్వాత స్లీవ్స్ ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ పెట్టుకున్న తర్వాత ఎట్లా ఉందో ప్లీట్ ఆ సైడ్కి వచ్చేటట్టు మీరు ఇది ఇటు ఉంది, ఇది కూడా ఇట్టే రావాలన్నమాట. ఇక్కడ నుంచి హాఫ్ ఇంచెస్కి స్లీవ్స్ ప్లీట్ అనేది పెట్టుకుంటూ రండి స్లోగా. ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత కింద కూడా ఒక 2 ఇంచెస్కి కుట్టుకోండి. ఇలా కింద కూడా ఒక 2 ఇంచెస్కి అన్నట్టు కుట్టుకుంటూ ఇది ఆపోజిట్ సైడ్లో మీరు కుట్టుకోవాలి. పైన రైట్ ఉంటే కింద లెఫ్ట్ అన్నట్టు ప్లీట్ అనేది పెట్టుకుంటూ రావాలి. అప్పుడే మీకు పఫ్ అనేది కొంచెం లేచి నిల్చుంటుంది. ఇలా నీట్గా హాఫ్ ఇంచెస్కి స్టిచెస్ వేసుకుంటూ రావాలి. సేమ్ ఇంకొక స్లీవ్ కూడా సేమ్ ఇట్లనే కుట్టేసుకోండి. హాఫ్ ఇంచెస్కి ప్లీట్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా ప్లీట్ పెట్టేసి కుట్టుకున్న తర్వాత పేపర్స్ అన్నీ చింపేసేయండి. ఎక్స్ట్రా ఉన్న పేపర్స్ అన్నీ నీట్గా తీసేసేయాలి. ఇట్లా ఎక్స్ట్రా ఉన్న పేపర్స్ అన్నీ నీట్గా చింపేసేయండి. స్లీవ్స్ అనేది మీకు రెడీ అయిపోయింది. ఇంకొక స్లీవ్లో కూడా సేమ్ అట్లనే పేపర్స్ అన్నీ రిమూవ్ చేసుకోండి. అయిపోయినాక ఫోల్డ్ చేసేసుకోండి. స్లీవ్స్ అన్నీ అటు ఇటు ఫోల్డ్ చేసుకోండి. కరెక్ట్గా ఉందా చూసుకోండి. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఇప్పుడు లేస్ ఉంది కదా, నేను ఇక్కడ 1.5 ఇంచెస్ లేస్ తీసుకున్నాను. రాంగ్ సైడ్ పెట్టుకోండి, బ్యాక్ సైడ్లో. ఓకే, బ్యాక్ సైడ్లో పెట్టి కుట్టండి. ఫస్ట్ ఇలా కుట్టుకోండి. ఒక స్లీవ్ చూపిస్తాను, ఇంకొక స్లీవ్ అనేది మీరే నీట్గా ఇలానే కుట్టుకోండి. తర్వాత రివర్స్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నీ నీట్గా కట్ చేసుకోండి. తర్వాత ఇలా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకున్నాక ఇలా రివర్స్ తీసి ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ కట్ వర్క్ ఎట్లా ఉందో అట్లనే దానిపైన కుట్టుకోవచ్చు. నీట్గా స్టిఫ్ ఉంటుంది, లేదా స్ట్రైట్గా 2 స్టిచెస్ వేసుకున్నా సరిపోతుంది.
ఇలా నీట్గా కుట్టేసుకోండి. ఓకే, స్లీవ్ ఇంకొక స్లీవ్ కూడా సేమ్ ఇట్లనే లేస్ పెట్టేసి ఫినిష్ చేసుకోండి. ఫినిష్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఆర్మ్ హోల్ రౌండ్ అంతా ఓవర్లాకింగ్ చేసేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత స్లీవ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. మిడ్ పాయింట్ నుంచే అటాచ్ చేసుకోవాలి ఎప్పుడు. అప్పుడే మనం పెద్దది చిన్నగా ఉంటే మనం నీట్గా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కరెక్ట్గా ఇచ్చేయగలుగుతాం. దానికోసం మిడ్ నుంచి కుట్టండి. ఇప్పుడు కరెక్ట్ ఉంది, ఎక్స్ట్రా ఏం లేదు. ఓకే, ఇంకొక సైడ్ నుంచి ఇప్పుడు కుట్టుకోండి. ఇలా కుట్టుకోండి. సేమ్ ఇంకొక స్లీవ్ కూడా సేమ్ ఇట్లనే కుట్టేసుకోండి. కుట్టి అయిపోయినాక సైడ్లో ఒక జాయిన్ చేసుకోండి. కరెక్ట్గా ఒక 1/2 ఇంచెస్కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇట్లనే స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా ఫస్ట్ ఒక 1/2 ఇంచెస్ అనేది స్టిచ్ చేసుకోండి. ఇలా నీట్గా కుట్టి అయిపోతే మీకు ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ చూసుకోండి. బాడీ పార్ట్కి కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఓపెన్ చేసుకొని ఇలా వేస్ట్ రౌండ్ అనేది స్టిచ్ చేసుకోండి. స్కర్ట్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోండి రౌండ్గా. ఫ్రంట్ నుంచే అటాచ్ చేసుకుంటూ రండి.
అటాచ్ అయిపోయినాక చూసుకోండి ఓపెన్ చేసి. నేను ఇక్కడ వేసి చూపిస్తున్నాను. ఇది ఫైనల్ లుక్ ఉంటుంది మీకు. దీనికి బోస్ ఎట్లా చేయాలో చూపిస్తా. బోస్ కావాలంటే పెట్టుకోవచ్చు, హెయిర్ బ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది వేస్ట్ ఫ్యాబ్రికే. ఇక్కడ నేను 7.5కి ఒక లెంత్ విడ్త్, దాని తర్వాత 5 ఇంచెస్ లెంత్కి మా ఫ్యాబ్రిక్ తీసుకున్నా. దాని తర్వాత ఈ సర్కిల్ అనేది మనం స్కర్ట్ పార్ట్ కట్ చేసిన దాంట్లో వచ్చిందనమాట. అది సర్కిల్ది. ఇలా పెట్టేసి ఫస్ట్ బాక్స్లా కుట్టుకోండి. నీట్గా బాక్స్ లాగా కుట్టుకోవాలి. కుట్టుకున్నాక ఇలా మిడ్ పాయింట్ తీసుకొని ఇలా మిడ్ దగ్గర ఇలా ఒకే ఫ్యాబ్రిక్ తీసుకొని జస్ట్ ఒక కట్ ఇవ్వండి. కట్ చేసుకున్నాక ఇలా కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే మీకు ఇలా లోపల నుంచి బయటికి వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ అనేది తీసేసేయాలి. అప్పుడు మీకు రెడీ సైడ్ అనేది మీకు ఇట్లా కనిపిస్తుంది నీట్గా. ఇలా నీట్గా అన్నీ తీసేసేయండి. ఇలా నీట్గా బాక్స్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా పెట్టేసి ఇలా రింకల్స్ లాగా చేసుకుంటే మీరు థ్రెడ్ అన్నా కట్టుకోవచ్చు. లేదు అనుకుంటే కొంచెం మంచిగా కనపడాలి అనుకుంటే లేస్ ఆల్రెడీ మనం అటాచ్ చేసుకున్నాం కదా, అట్లా మీరు ఈ లేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టి రౌండ్గా లేస్ అటాచ్ చేసుకోండి సర్కిల్కి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ తిప్పేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ నీట్గా కట్ చేసి తీసేసేయాలి. తీసేసినాక ఇలా పెట్టేసి ఇలా ప్లీట్ పెట్టండి. ప్లీట్ పెట్టేసి థ్రెడ్ తోటి కట్టేయాలి మిడల్లో. నీడల్లో ఇలా గుచ్చేసి రౌండ్గా 2-3 రౌండ్స్ ఇలా తిప్పి ఒక నాట్ వేసేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్లో నాట్ వేసుకోండి. ఇప్పుడు ఇది మీరు హెయిర్ బ్యాండ్కి ఆర్ బో ఫ్రాక్కి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ స్టిచ్ చేసుకోండి. ఓకే, రబ్బర్ బ్యాండ్కి స్టిచ్ చేసుకున్నా నడుస్తుంది. ఇట్లా క్యూట్గా ఉంటుంది. నెక్స్ట్ దీనికి మిడల్ ఫినిషింగ్కి ఇలా ఒక పట్టీలాగా ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా 2 ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా 2 ఫోల్డ్ మిడల్లో, తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసి ఇలా మిడల్లో ఇలా పెట్టేసి వెనకాల ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోండి. దగ్గరలో ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయాలి. తర్వాత రివర్స్ చేసుకొని ఇలా ఉల్టా అక్కడ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి.
అంతే. చేసుకున్నాక ఇలా రివర్స్ తిప్పుకుంటే మీకు ఫినిషింగ్ అనేది వెనకాల బ్యాక్ సైడ్ బాగుంటుంది. ఇప్పుడు బో అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్లో పెట్టుకోవడానికి బో ఎట్లా తయారు చేయాలో చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, 2 పీసెస్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఇంకొకటి చిన్న పీస్, ఇప్పుడు మనం కింద దానికి తీసుకున్నాం కదా సేమ్ అట్లనే చిన్న పీస్. ఇప్పుడు ఇది రౌండ్గా బాక్స్ లాగా కుట్టుకోవాలి, లేదా దీంట్లో లేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. బాక్స్ చిన్న దాంట్లో లేస్ అటాచ్ చేసుకోవచ్చు. చిన్న దాంట్లో వద్దు అంటే పెద్ద దాంట్లో చేసుకోవచ్చు. చిన్న దాంట్లో చేయకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇలా పెట్టేసి కుట్టుకోండి. ఇలా నీట్గా కుట్టేసుకోండి. కుట్టుకొని నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్నాక దీనిపైన ఇంకొక పీస్ పెట్టండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల ఉన్నట్టు ఇలా పెట్టుకొని రౌండ్గా బాక్స్ లాగా కుట్టేసుకోవాలి. కుట్టి అయిపోయినాక ఇలా మిడల్లో కట్ చేసుకొని ఇలా రివర్స్ చేసేసేయండి. స్లోగా ఇలా ఓపెన్ చేసేసుకోండి రివర్స్ చేసి. అంతే, స్మాల్ బోక్ ఉన్న ఫ్యాబ్రిక్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా రౌండ్గా కుట్టుకోండి. లోపల సైడ్ మంచి సైడ్ అనేది లోపల ఉండదు. ఇలా నీట్గా కుట్టేసుకోండి బాక్స్ లాగా. తర్వాత మిడల్లో కట్ చేసుకొని ఒక్క ఫ్యాబ్రిక్ మాత్రమే ఇలా తీసి మిడల్లో కట్ చేసుకున్నాక లోపల నుంచి రివర్స్ తిప్పుకోవాలి. అయిపోయినాక దీనిపైన ఇలా పెట్టేసి ప్లీట్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ ఉంటే కట్ చేసేసుకోండి. కరెక్ట్ మిడల్లో పెట్టేసి ఇలా ప్లీట్ పెట్టుకోండి. ప్లీట్ పెట్టుకున్నాక ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకుంటే మీకు ఇట్లా ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ ఉంటే కట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు మిడల్లో సెక్యూర్ కోసం ఒక ఫ్యాబ్రిక్ స్టిచ్ చేయాలి కదా. ఒకవేళ పీస్ లాగా ఉన్నది ఫ్యాబ్రిక్ తీసేసుకుంటున్నా. తర్వాత ఇలా ఒక ఫోల్డ్, ఇలా ఒక ఫోల్డ్, తర్వాత ఇంకొక ఫోల్డ్, 2 కలిపి ఇంకొక ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టేసుకోండి. కుట్టుకున్న తర్వాత బోలో ఇలా పెట్టేసి వెనకాల కుట్టేసుకోవాలి. ఇలా నీట్గా రివర్స్ చేసి కుట్టుకొని తీసేస్తే మీకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది. లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా నీట్గా పెట్టుకోండి. బో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్లో లేదా ఫ్రంట్లో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 2 టైప్స్ అనేది చేయడానికి చూపించాను కదా. సేమ్ ఇది 2 టైప్స్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ బో లాంటిది అంటే డోరీ లాంటిది కావాలి అనుకుంటే ఇలా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది కూడా వేస్ట్ ఫ్యాబ్రిక్ ఉండే, ఇక్కడ ఇలా వి షేప్లో ఇలా కట్ చేసి తీసేసుకున్నా.
రాంగ్ సైడ్ లోపల ఉంది, సారీ రాంగ్ సైడ్ బయట ఉంది, రైట్ సైడ్ అనేది లోపల ఉంది. ఇప్పుడు బాక్స్ లాగా కట్ చేసుకోండి, మొత్తం కుట్టుకోండి బాక్స్ లాగా, కరెక్ట్ షేప్లో బాక్స్ లాగా కుట్టుకోవాలి. కుట్టుకున్నాక మిడల్లో కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసి కూడా తీయొచ్చు, కానీ నా దగ్గర టూల్స్ ఏం లేదు తీయడానికి, అందుకు నేను మిడల్లో కట్ చేసేసి హ్యాండ్లోనే రివర్స్ తిప్పేస్తున్నా. ఇలా నీట్గా తిప్పేసుకోవాలి. తిప్పుకున్నాక ఒక ఫ్లాట్ స్టిచ్ వేసేసుకోండి. అది ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్కి నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. నీట్గా ఇలా కుట్టుకోండి. ఇంకొక పీస్ కూడా సేమ్ ఇట్లానే కుట్టేసుకోవాలి. ఇలా ఫ్లాట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ దీని లోపల ఇలా ఒక్కటి ఇలా తీసేసేయండి లోపల నుంచి. ఇలా జస్ట్ తీసుకున్నాక 2 పీసెస్ ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఇలా నీట్గా జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకొని ఇక్కడ ఒక ఫ్లాట్ స్టిచ్ అనేది వేసుకోవాలి, స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత దీని లోపల ఇలా లాగేయాలి, థ్రెడ్ లోపల వచ్చేస్తుంది. మీకు ఇక్కడ బోస్ డోరీ అన్నట్టు మీకు ఇక్కడ బాగుంటుంది చూడడానికి. కొంచెం దూరమే నిల్చుంటున్నది, దగ్గరికి కావాలనుకుంటే దీనిపైన ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ జస్ట్ ఒక స్టిచ్ చేసుకోవచ్చు ఎడ్జ్లో. ఇలా పెట్టి జస్ట్ ఒక నాట్ వేసుకోవాలి. ఇట్లా ఓకే. ఇప్పుడు బోస్ అనేది అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఇది ఇప్పుడు డ్రెస్కి పెట్టి కుట్టేసి ఎట్లా ఉందో చూపిస్తా. ఓకే, ఫైనల్ లుక్ ఇది. ఫైనల్ లుక్ చూసుకోండి. బ్యాక్ సైడ్ ఒకటే నేను బో అనేది పెట్టుకున్నాను.